ఈ నెల 15న ఇందలవాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దోపిడీ ముఠాను పట్టుకుని 40 కిలోల కాపర్ కాయిల్స్ మరియు 5.5 లక్షల నగదును నిజామాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం కాలం నుండి నిజామాబాద్ జిల్లాలోని ఇందలవాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మౌండోరా, ముక్కాల్, మోర్తాడ్, ముక్పాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని మండలాల్లోని ఈ యొక్క ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించి పారిపోవడం జరుగుతుంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని 7 సభ్యులలో 5 నిన్న అరెస్ట్ చేయడం జరిగిందని, దొంగిలించినటువంటి కాపర్ కాయిల్స్ ను కొన్న 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నిందితులు నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని 101 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ కాయిల్స్ ను దొంగతనాలకు పాల్పడగా 44 కేసులు నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏసీపీ నిజామాబాద్ ఎల్ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి ఇందల్వాయి మండలం పరిధిలో గన్నేరం వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానం వచ్చి నిందితులను పట్టుకున్నారు. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ పాస్ట్ లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్ లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్ లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్ గా దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్ లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మనకి మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్వీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను, తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను, ఇతను మెయిన్ అక్యూజ్. ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి. అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా. షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా. లింగప్ప కర్ణాటక, అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు, ఇతను రిసీవర్. తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ అతను, ఇతను రిసీవర్. మహమ్మద్ హైదర్ అలీ, ఇతను ముషీరాబాద్ లో ఉంటాడు, ఇతను రిసీవర్. ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్ లో ఉండి సడన్ గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు 40 పైచిలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు, అందులో ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముక్కాలు, మోపాలు, బోధను, నవీపేట, వర్ని, అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లాగా వేరు ప్లేసెస్ లో కంటిన్యూస్ గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం. ఇతను లోకలైట్స్ కాదు, వీళ్ళు రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్పల్లి వినోద్, తర్వాత ఎస్ఐ డిచ్పల్లి షరీఫ్, ఎస్ఐ ఇందల్వాయి సందీప్ మరియు మిగతా టీం చాలా కష్టపడ్డారు. పర్టికులర్లీ మా జక్రాన్పల్లి
సిబ్బంది కిరణ్ గౌడ్ అని, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే, మూమెంట్ ఉంటే, లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా కానీ, పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న మన ఏరియాలో అవి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం, తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం. సో మళ్ళీ ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన నిజామాబాద్ టీం, ఏసీపీ పర్టికులర్ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచిన ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు డిచ్పల్లి టీం అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ.